మిస్ అయినటువంటి మాధవి అలా మదర్ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. ఏమనంటే 16th రోజు అలా బిడ్డ అంటే కూతురు మాధవికి వాళ్ళ అల్లుడు గురుమూర్తికి ఇద్దరికి కూడా ఇంట్లో గొడవ జరిగిందని, వాళ్ళిద్దరే ఉన్నారు అప్పుడు అని చెప్పి ఆ గొడవ జరగడంతో ఆ రోజు మధ్యాహ్నం 12 o'clockలో సమయంలో కూతురు మాధవి ఎవరికి చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని చెప్పి మిస్సింగ్ కేసు కంప్లైంట్ చేయడంతో కేసు రిజిస్టర్ చేసి మనం ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తున్నాము. ఇంతవరకు ఆ మహిళ ఆచూకీ లభించలేదు. మరియు ఈ లోపల ఈ మాధవి వాళ్ళ పేరెంట్స్ కూడా ఈ వాళ్ళ హస్బెండ్ గురుమూర్తి మీద డౌట్ అని చెప్తున్నారు. ఆ యాంగిల్లో కూడా ఇన్వెస్టిగేషన్ అనేది కంటిన్యూ చేస్తున్నాము. అటువంటి రూమర్ అంటే ఉన్నాయి కానీ అటువంటి సమాచారము మాకు మరియు ఆధారాలు ఏమీ లభించలేదు. ఇప్పటివరకైతే మహిళ ఉమెన్ మిస్సింగ్ కేసుగానే రిజిస్టర్ అయి ఉంది. దాంట్లోనే ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తున్నాము. అంటే నాకు ఈ రోజే తెలిసింది ఇట్లా జరిగిందని. నాకు ఇంత ముందుతో తెలియదు. ఇప్పుడు ఇక్కడ బయలుదేరి ఇట్లా ఆన్ ద వేలో వస్తుంటేనే మాకు వినిపించిన నేను. కానీ ఇది చాలా బ్యాడ్. ఇది ఒక లేడీని ఇట్లా చేసి అంటే మేబీ రీజన్ ఏదైనా ఉండొచ్చు, కానీ అట్లా మర్డర్ చేసితో కుక్కర్లా పెట్టి ఇట్లా చెయ్యొద్దు. This is the residence of the accused and also the victim, and the accused is Gurumurthy and victim is Madhuri. And actually this case came to light after victim's mother Subhamma has reached the local Mirpet police station. Here this is the kitchen, and there are several speculations that the accused has chopped the body of his wife and later separated her body parts and later cooked in a cooker, but these are speculations. Police didn't confirm it, but yes, police stated that the accused has confessed the killing, the murder, but whether that is a fact or not is what police are verifying.